జీవితమే ఒక ప్రయాణం. ఉరుకులు పరుగుల పయనంలో మన కోసం మనం ఎంత సమయం గడపగలుగుతున్నామన్నది ప్రశ్న. ఈ జీవన గమనంలో నీదైన రోజులు, నీ కోసం గడిపే రోజులు అతి తక్కువ దొరుకుతాయి. అలాంటి సమయం దొరికితే అస్సలు వృధా చేసుకోకండి. ఇదిగో మీరు చూస్తున్నది నా బైకు. ఇది మీ దృష్టిలో హోండా సైన్, నా దృష్టిలో నా బుజ్జి. నేను కల్కి సినిమాలో ప్రభాస్ వాహనం బుజ్జిని చూసి నా బండిని బుజ్జి అనడం లేదు. దాదాపు 11 ఏళ్ల క్రితమే నేను నా బండికి బుజ్జి అని పిలుచుకున్నా. ఇది ఇంతవరకు నా కోసం మాత్రమే పనిచేసింది. ఇప్పుడు మీకోసం కూడా పనిచేస్తుంది. మీరు ఈ వీడియో ఎలా చూస్తున్నారో నేను కూడా అలాగే ఇంకొకరి వీడియో చూశాను. వాహ్, అద్భుతం! సరిగ్గా నా ఆలోచనలకు, నా కోరికలకు తగ్గట్టు భలే ఉంది లొకేషన్. మరి నా కోరిక ఏంటి, నా ఆలోచన ఏంటి అని అడగరా? అడుగుతారు, నాకు తెలుసు. అందుకే చెప్పేస్తున్నాను. నాకు ఇష్టమైనది పచ్చని ప్రకృతి, అందులోనూ కొండ కోణల్లోకి చేరుకోవడం మరీ ఇష్టం. అంత అందమైన ప్రకృతి ఒడిలో దైవ సన్నిధి లభిస్తే అంతకు మించిన భాగ్యం మనకి వేరే ఏమీ ఉండదు. సరిగ్గా ఆ వీడియోలో అలాంటి లొకేషనే కనిపించింది. కాకపోతే ఇక్కడ మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నిజమైన భక్తి ఉన్న చోట బాగా పురాతనమైన ఆలయాల సందర్శనం మనకి దేవుని వరంలాగా అనిపిస్తుంది. కానీ చాలామంది కంటికి ఇంపైన ఆలయాల దర్శనం కోరుకుంటారు. అలాంటి సందర్భాల్లో భక్తి కంటే దృశ్యానికే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం వెళుతున్న, చూడబోతున్న ఆలయం దేవతలు నిర్మించింది కాదు, పురాతనమైనది అంతకంటే కాదు. కానీ మానవుడే దేవుడై నిర్మించిన మందిరం, నిర్మించిన మానవుడే మహనీయుడైన మందిరం. ఎందుకిలా అంటున్నానో తెలుసా? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పాత సామెత మీకు తెలిసిందే. అంటే ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం అంత కష్టమైనవని అర్థం. అలాంటిది ఇలాంటి మందిరం నిర్మించాలంటే వారు కారణజన్ములై ఉండాలి. పరమశివుడు, పార్వతీదేవి, గంగామాత, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, శ్రీరాముడు, సీతాదేవి వంటి వారంతా కొలువైన ఈ ప్రకృతి మందిరం స్వర్ణగిరి పేరుతో పచ్చగా విలసిల్లుతున్న ఈ కొండ ఒడిశా రాష్ట్రంలో రాయగఢ జిల్లాలో రాయగఢ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిషమకటక్లో ఉంది. ఈ బిషమకటక్లో రైల్వే స్టేషన్ కూడా ఉంది. కనుక ఇక్కడికి చేరుకోవడం పెద్ద ఇబ్బంది కాదు. రైల్వే స్టేషన్ నుంచి ఆటో లేదా ఇంకేదైనా వెహికల్ బుక్ చేసుకొని ఆలయాన్ని చేరుకోవచ్చు. నిజానికి ఈ ఆలయం సందర్శనా కాలం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే. కానీ ఇలా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం అనగానే చూడడానికి అనుమతి ఇచ్చి తాళం తెరిచారు. స్వర్ణగిరి మొదటి మెట్టు దగ్గర నిల్చొని పైకి చూసిన నాకు గుండె గుబేల్ మంది. చూడడానికి ఎంతెంత అందంగా ఉందో ఎక్కడానికి అంత కష్టం అనిపించేలా మెట్లు నిట్ట నిలువుగా ఉన్నాయి. కాకపోతే వలయాలు వలయాలుగా వాటిని రూపొందించిన తీరు మనల్ని ఆహ్లాదపరుస్తుంది. అహంకారానికి, పొగరికి ప్రతీక సింహం అయితే ఏనుగు ధనానికి ప్రతీక అని గతంలో కోనార్కు గురించిన వీడియోలో చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఏనుగుపై దాడి చేస్తున్న సింహాలను మెట్లకు ఇరువైపులా రూపకల్పన చేశారు. మధ్యాహ్నం మండు టెండలో ఉపవాసంతో దేవగిరి కొండ ఎక్కి కళ్ళు తిరిగిన నాకు మళ్ళీ ఇంత దూరం వచ్చి ఈ మెట్లను చూడగానే ఎక్కగలనా అనే సందేహం నన్ను ఆవహించింది. వెంటనే నేను ఉన్నా పదా అన్న భగవంతుని వాక్యంలా ప్రకృతి చల్లబడి మంచి ఆరోగ్యకరమైన గాలి వీచింది. చాలా తక్కువ సమయంలోనే సునాయాసంగానే పై మెట్టుకు చేరుకున్నాను. ఒకసారి మళ్ళీ వెనుతిరిగి చూడాలనిపించి నేను ఎక్కిన మెట్లను చూశాను. వామ్మో, నేను చూస్తున్నది నిజమేనా? ఈ మెట్లు నేను ఎక్కగలిగానా అనిపించింది. అంత నిట్ట నిలువుగా నూతిలోనికి తొంగి చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఏదైతేనేం పైకి చేరుకోగానే స్వాగత ద్వారం పైన పార్వతీ సమేతుడైన ఆ పరమేశ్వరుడు చక్కగా ఆశీర్వదిస్తూ కనిపించాడు. నిర్మాణ పనులు ఇంకా జరుగుతున్నాయి. ఆ పనులు చూస్తున్న సూపర్వైజర్ మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకుని జరుగుతున్న పనుల గురించి, ఆలయం గురించి కొంచెం వివరాలు చెప్పాడు. మొత్తం ప్రాంగణంలోని ప్రతి నిర్మాణం కలపతో చేసిన చందంగా కనిపించేలా రూపుదిద్దారు. మనం వెళ్తున్న ఈ క్యూ లైన్లలో వరుసగా కొయ్యల వంటివి నిర్మించి మనల్ని ఆలయంలోకి దగ్గరుండి తీసుకుని వెళ్తున్న చందంగా ప్రతి కొయ్యపై ఒక నెమలిని సజీవంగా ఉండేలా బొమ్మలు తయారు చేస్తున్నారు. అందులో కొన్ని పూర్తి కావచ్చాయి, మరికొన్ని నిర్మాణం జరుగుతున్నాయి. ఇంకా
వాటికి రంగులు అద్దితే నిజంగా నెమలుల మధ్యలో మనం వెళ్తున్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ప్రధాన ద్వారంలోకి చేరగానే కుడివైపున కనబడుతున్న ఈ నిర్మాణం ఇంకో 2 నెలల్లో పూర్తి కాబోతోంది. ఇందులో ఎవరు కొలువుంటారు అని అడగక ముందే గంగాదేవి కోసం నిర్మిస్తున్నామని చెప్పారు. అలాగే అంత ఎత్తులో నిర్మిస్తున్నందుకు సరైన కారణం ఏమై ఉంటుందా అని అడిగితే ఎదురుగా బండరాళ్లపై నుంచి నీరు ప్రవహించడం, క్రింద చిన్నపాటి కొలను నిర్మించడం జరుగుతుందని వివరించారు. క్యూలైన్ మధ్యలో లింగరూపుడైన పరమశివుని దర్శనం మనకి కలుగుతోంది. ఎదురుగా నంది చాలా అందంగా అలంకృతుడై ఉన్నారు. కాసేపు అక్కడే చూస్తూ ఉండిపోవాలనిపించింది. కాకుంటే ఇంకా మనం చూడాల్సిన దైవ సౌందర్యం లోపల చాలా ఉంది కనుక త్వరగా క్యూలైన్ల నుంచి లోపలికి ప్రవేశించేందుకు సిద్ధమయ్యాను. 3 అంతస్తులుగా నిర్మితమైన ఈ ఆలయం సౌందర్య పిపాసకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఎదురుగా కనిపిస్తున్న ఇంకో మందిరం పార్వతీదేవి కొలువైంది. మనం ముందు 3వ అంతస్తు నుంచి చూసుకుని వద్దాం. మెట్లు, పిల్లర్లు, సైడ్ వాళ్ళు అంతా కలపతో చేసిన మాదిరిగా కనిపిస్తుంది. చూస్తున్నారుగా, మన అడుగు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి చేరుకున్నాం. ఇక్కడ సీతా సమేతుడైన రాముడు ఉన్నాడు. కానీ ఇక్కడ సీతారాములని స్పష్టంగా చూపించడానికంటే ముందు పై అంతస్తులోకి వెళ్దాం పదండి. ఇదిగో 3వ అంతస్తు చేరుకున్నాం. చూడండి, పక్కనే అతి సమీపంగా పచ్చగా కలకలలాడుతున్న కొండలు, చుట్టూ పచ్చని పచ్చిక బయళ్ళు. ఇవి మాత్రమే కాకుండా సన్నగా కురుస్తున్న చినుకులు తెల్లని మబ్బులు మాదిరిగా ఎంత ఆహ్లాదంగా ఉన్నాయో చూశారు కదా. ఇక్కడ నుండి ఒకసారి క్రిందకు చూద్దాం. చూడండి, అతి సుందరమైన నిర్మాణం కదా. ఆ కనిపిస్తున్న ప్రతి పిల్లర్పై ఒక నెమలి ఉంటుంది. మనం ఆ మధ్యలోంచే వచ్చాం. ప్రక్కనే నిర్మితమవుతున్న గంగాదేవి ఆలయం పైన చూడండి, 5 విరబూసిన శ్వేత కమలాలు. ఆ 5 శ్వేత కమలాలలో మూడేసి కలశాలు కనువిందు చేస్తున్నాయి. ఈ లేత గులాబీ రంగులో ఉన్న కమలము, కలశాలు ఉన్న ఆలయమే పార్వతీమాత ఆలయం. కడు చిత్రమైన డిజైన్ కదా. చూడగానే యాగశాల మాదిరి అనిపించింది. సరే, ఇంతకీ 3వ అంతస్తులో ఉన్న పరమశివుని చూపించలేదు కదూ. రండి చూసేద్దాం. చూస్తున్నారు కదా, జ్యోతిర్లింగాల్లో ఒకటైన అమర్నాథ్ ఆలయంలోని మంచులింగం మాదిరిగా కొలువయ్యాడు మన పరమేశ్వరుడు. చుట్టూ కొండ గుహ మాదిరిగా రూపొందించి మంచులింగం శ్వేత వర్ణంలో కాంతులీనుతుంటే ఆ లింగంలో ఉన్నట్లు పులి చర్మంపై లింగాన్ని ఆనుకుని కూర్చుని ఉన్న పరమశివుణ్ణి దర్శించుకోవచ్చు. ఇక్కడ ఈ ఆలయానికి వచ్చేవారు మిగిలిన దేవీ దేవతలను కేవలం దర్శనం చేసుకుని మురిసిపోతారు. కానీ ఇక్కడ ఈ శివయ్యను మాత్రం భక్తితో పూజించి వెళ్తారు. ఈ అంతస్తు నుంచి అలా గుండ్రంగా తిరుగుతూ వెనుక ఉన్న ప్రకృతిని దర్శించుకుంటే నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను. వర్షాకాలంలో రావడం వల్ల పచ్చగా కలకలలాడుతోంది. తనివి తీరా చూస్తూ ఉండాలనిపిస్తోంది. వెనుక నుంచి అలా మరికొంత ముందుకు వచ్చి చూస్తే ఆలయం ముందు భాగంలోని ప్రకృతి అందాలను ఎంత చూసినా తనివి తీరదు. మనల్ని ఆశీర్వదించడానికి ఆ దేవదేవుడు ప్రతిసారి మనం చేసే ప్రతి వీడియోలో, దర్శించుకునే ప్రతి ఆలయంలో చిరుజల్లులతో అనుగ్రహించడం మీకు తెలిసిన విషయమే కదా. ఇప్పుడు కూడా చూడండి, చిరుజల్లులు అలా అలా మన దరికి వచ్చేస్తున్నాయి. మరొక్కసారి మన శివయ్యను మనసారా దర్శించుకొని క్రిందకి వెళ్దాం. చూడండి, శివయ్య తండ్రి ఎంత సౌమ్యంగా, ఎంత ప్రశాంతంగా ఉన్నారో. క్రిందకి వెళ్ళే ముందు మరొక్కసారి చుట్టూ ఉన్న అందాలను అలా పరికించి చూద్దాం. వర్షపు జల్లులు వచ్చేసాయి. మనం క్రింద 2వ అంతస్తుకు చేరుకుందాం. ముందే చెప్పుకున్నాం కదా, పైకి వెళ్తున్నప్పుడే చెప్పుకున్నాం, ఇక్కడ ఈ గదిలో కొలువైనది సీతారాములు అని. ఇది రామదర్బార్ అనవచ్చు. వెనుక వైపు చుట్టూ ప్రదక్షిణగా వచ్చి దర్శనం చేసుకుందాం. కాకపోతే ఇక్కడ మనం చేస్తున్నది అపసవ్య ప్రదక్షిణ. పైన రూఫ్ చూడండి, అష్టాదళ పద్మం వలె ఎంత చక్కగా కనిపిస్తుందో కదా. మనం సాధారణంగా అష్టాదళ పద్మాన్ని ఏర్పరిచి దానిపై స్వామివారిని ఉంచి పూజిస్తాం. ఇక్కడ చూడడానికి రూఫ్కి ఉండి పైన ఉన్నట్లు కనిపించినప్పటికీ మనం ఇందాకే చూసి వచ్చిన పరమశివుడు ఈ అష్టాదళ పద్మం పైననే కూర్చున్నాడనే భావన మనలో కలుగుతోంది. ముగ్ధ మనోహరమైన సీతారాములు సింహాసనంపై ఆసీనులై ఉండగా ఎదురుగా ఆంజనేయుడు, లక్ష్మణుడు కూర్చున్నారు. రాముల వారు వామహస్తమున విల్లు ధరించి కుడి చేత్తో అభయం ఇస్తున్నారు. సీతామహాతల్లి కూడా కుడి చేత్తో ఆశీస్సులు అందిస్తూ ఎడమ చేతిని సింహాసనంపై ఉంచారు.
ఆంజనేయుడి ఆయుధమైన గదను, లక్ష్మణుని విల్లును బహు సుందరంగా తయారు చేశారు. పువ్వులతో అంజలి ఘటిస్తున్న హనుమ, ముకులితే హస్తాలతో లక్ష్మణుడు సీతారాములకు సేవ చేయడం మనం గమనించవచ్చు. రాముల వారి దర్బార్లో నేను కూడా ఉన్నట్లుగా అనుభూతి చెంది ఈ సెల్ఫీ వీడియో దిగాను. నేను స్వయంగా దర్శించి మీకు చూపెడుతున్నానని తెలియజేయడానికే మధ్యలో ఇలా కనిపిస్తాను. మనం వచ్చిన స్వాగత ద్వారం వెనక వైపు చూడండి, నటరాజ భంగిమలో స్వామివారి పెయింటింగ్ మనకి కనిపిస్తుంది. గమనించారా చినుకులు ఎలా కురుస్తున్నాయో? మనకి దైవానుగ్రహం ఉంది గనుకనే ఈ రూపంలో దేవుని ఆశీస్సులు అందుతున్నాయి. క్రింద అంతస్తుకు చేరుకునే ముందు ఈ మెట్ల నిర్మాణంలోని ఆ రూపశిల్పి టాలెంట్ని గుర్తించండి. అత్యద్భుతమైన రూపాన్ని ఇచ్చాడు కదా. ఇక్కడి నుండి చూస్తే చుట్టూ ఒక చిట్టడివిలా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు చిరుజల్లులు కురుస్తున్నందున వెనుక అంతా లేత మబ్బులా ఉండి మసకగా కనిపిస్తుంది. సరే, ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై శేషతల్పంపై దర్శనమిస్తున్నాడు. ఆ సన్నివేశం చూడగానే భృగు మహర్షి వచ్చినప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది. లక్ష్మీదేవి స్వామివారి పాదసేవ చేసుకుంటూ ఉంటే స్వామివారు ఆదమరిచి ఉన్నట్లుగా ఉంటుంది. ఆ ఆదమరుపులోనే భృగు మహర్షి రాకను గుర్తించలేదని, దాంతో కోపించిన భృగు మహర్షి మహావిష్ణువు గుండెలపై తన్నాడని పురాణాలు చెబుతున్నాయి. అదే శ్రీ వెంకటేశ్వరుని అవతారానికి మూల కారణమైంది. మనకి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం కావడానికి కారణమయ్యింది. సరే, ఇక్కడ చూడండి, స్వామివారి మోములో చిన్న ఆందోళన కనబడుతుంది. 2 చేతులతో శంకు చక్రాలు, మరో 2 చేతులతో గధ కలువలను ధరించిన స్వామివారికి తన ఒడిలో స్వామి కాళ్ళను ఉంచుకొని ఒత్తుతున్న శ్రీ మహాలక్ష్మిని చూడవచ్చు. అలా ఒకసారి ఆది దంపతుల చుట్టూ ఒక ప్రదక్షిణగా చూసి వద్దాం రండి. ముందు నుంచి వెనుక నుంచి అన్ని వైపుల నుంచి దర్శనం చేసుకుందాం. గోరింటాకుతో సుందరమైన ఆభరణాలతో అమ్మవారి చేతులను, అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు చాలవు. స్వామి కూడా బహు సుందరంగా తీర్చిదిద్దబడి జీవకళతో అలరారుతున్నారు. ఇరువురు కూడా కమలంలో ఉండి ఆ కమలం శేషదల్పంపై ఉండడాన్ని శిల్పి చాలా చక్కగా ఆవిష్కరించారు. ఇక్కడ నుండి మనం బయటకు వచ్చి చూడగానే ఎదురుగా పార్వతీదేవి మందిరం దర్శించుకోవచ్చు. ఆలయ ద్వారం ముందు పై భాగంలో అమ్మవారి వివిధ రూపాలను తలపించేలాగా చిన్న చిన్న విగ్రహాలు 9 ఉంచబడ్డాయి. సరైన లైటింగ్ ఏర్పాటు చేసి చిన్న చిన్న గదులను ఏర్పాటు చేస్తే కనుక అందులో ఈ 9 రూపాలు ఉంటే బాగుంటుంది అనిపించింది. అలా లోపలికి ప్రవేశించగానే పార్వతీదేవి నిలుచున్న దర్శనం మనకు లభిస్తుంది. అమ్మవారి వెనుక ప్రణవ రూపం, ఆ రూపంలో పలు గణేశుని రూపాలు అలంకృతమై అలరారుతున్నాయి. స్వర్ణాలంకార భూషితురాలై బంగారు వర్ణం వస్త్రాలతో, సిగలో మెరిసే చిరు కిరీటంతో, ప్రసన్న వదనంతో అభయహస్తం చూపుతూ అమ్మవారి రూపం నిజంగా అపురూపంగా ఉంటుంది. ఈ పార్వతీదేవి దర్శనం చేసుకుని బయటకు రాగానే ఎడమ వైపున నిర్మాణంలో ఉన్న గంగాదేవి మందిరం చూడవచ్చు. ఈ గంగామాత మందిరం కనుక పూర్తయితే ఈ ఆలయ ప్రాంగణం అంతా మరింత శోభాయమానంగా వెలుగొందుతుందనడంలో ఎటువంటి సందేహమూ అవసరం లేదు. క్రింద 1వ అంతస్తంతా నీటి కుండంతో నిండి ఉంటుంది. అలాగే వాటర్ ఫౌంటైన్ ఉండి రాళ్ల మీద నుంచి జాలువారే నీరు ఆ కుండంలో చేరుతూ అబ్బురపరిచే విధంగా రూపుదిద్దుతున్నారు. ఎదురుగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆ చెట్లు రానున్న కాలంలో మరింత ఏపుగా గుబురుగా పెరిగి మరింత పచ్చని శోభతో ఆరోగ్యపరమైన స్వచ్ఛమైన గాలులతో ఆరోగ్యప్రదాయనిగా రూపొందించి దర్శించే వారికి సకల రోగాలను దర్శించినంతనే నయం చేసే అమృతప్రాయంగా మారుతుంది. వచ్చేటప్పుడు ఏవైతే స్తంభాలను, వాటిపై నెమలను గమనించామో అవి ఇక్కడ పూర్తి రూపాన్ని సంతరించుకుని చూడముచ్చట గొలుపుతున్నాయి. చూడండి, వీటికి రంగులు కూడా తోడయ్యాక ఆ అందం వేరే లెవెల్లో ఉంటుంది. వచ్చినప్పుడు లింగ రూపుడైన శివయ్యను, ఆయన వాహనమైన నందీశ్వరుని సరిగా దర్శించలేదనే చిన్న నిరాశ మనసులో ఉండిపోయింది. అందుకే ఈసారి చక్కగా దర్శనం చేసుకుందామని, మీకు దర్శింప చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. నాకు మీ కోరిక తెలుసు. నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి శివయ్యను చూడాలన్న మీ కోరిక నాకు అర్థమైంది. చూడండి, ఆ నందీశ్వరుని రెంటంపై, అదేనండి మూపురం పైన ఒక పాము ఏ విధంగా అలంకరింపబడి ఉందో చూడండి. లింగరూపుడైన స్వామిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి స్వామిని చూసిన మనం
స్వామి వైపు నుంచి కూడా నందీశ్వరుని రూపం చూసి తరించాల్సిందే. చివరిగా మరోసారి ఆలయం వెలుపల నుంచి పూర్తి ఆలయాన్ని తనివి తీరా చూసుకొని క్యూ లైన్లలో వరుసగా ఉన్న నెమళ్ళ అందాన్ని ఆస్వాదిస్తూ దేవాది దేవతలను మనందరినీ ఆశీర్వదించమని, కరుణించమని, కాపాడమని వేడుకుంటూ సెలవు తీసుకుందాం. దయచేసి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయడం మరవద్దు. ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహం ఉంటే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ నాగేష్.